कांग्रेस पार्टी मुर्दाबाद 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 కాంగ్రెస్ పార్టీ చెంచాలు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అంతర్జాతీయ పరంగా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో అవుతూ ఉంటే ఈ దేశ చరిత్ర కోసం, ఈ దేశం ఏఐలో అనేక విప్లవాత్మక మార్పుల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, సిఓలు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అనేక మంది ప్రపంచ ఆర్థికవేత్తలు నిన్న గ్లోబల్ సమ్మిట్లో అక్కడికి వచ్చి ఏ సమ్మిట్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి గుండాలు, చెంచాలు భారతదేశం యొక్క పరువు తీసేసారు. భారతదేశం యొక్క పరువుని ఈ కాంగ్రెస్ పార్టీ మంట కలిపింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు కోసం తహలాడుతూ పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మనందరూ తెలుసు, గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా అనేక అంశాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ బాబా, పప్పు బాబా భారత్ అంటే వీళ్ళకు సహించదు, భారత్ను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న భారతదేశం యొక్క ఇజ్జత్ తీసింది. ఇది భారతదేశం అనేది అనేక హిందువులు కావచ్చు, అనేక వారు ఉంటారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీని ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, పార్టీ పరంగా ఉంటే మాట్లాడుకుందాం, కానీ అనేక ప్రపంచ ఆర్థికవేత్తల మధ్య ఈ విధంగా భారత్ పరువు తీసడానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తా ఉన్నా, మొన్న హైదరాబాద్లో ఇదే గ్లోబల్ సమ్మిట్ అయితే మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి తెలంగాణ అభివృద్ధి కోసం కావచ్చు, హైదరాబాద్ రైజింగ్ కోసం కావచ్చు, మేమందరం మీతో పాటు ఉంటామని చెప్పి ఆ యొక్క సమ్మిట్లో మాట్లాడి వారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ గుండాలు, చెంచాలు భారత్కు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కాదు, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క భారతదేశం యొక్క ఇజ్జత్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తాతలాడుతూ ఉన్నది. ఇదే వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ గుండాలారా, కాంగ్రెస్ పార్టీ చెంచల్లారా మీ అందరిని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే విధంగా వెళ్తే రాబోయే రోజుల్లో భారత్లో ఉన్నటువంటి జంజీ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మీ కాంగ్రెస్ ఆఫీసుల మీద, మీ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేస్తామని హెచ్చరిస్తూ ఇదే పంతాన పోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు, ఈ ఏఐ సమ్మిట్కు మద్దతుగా ఈరోజు మీ కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడించుకు పోతే ఈరోజు ఈ పోలీసులు, ఈ కాంగ్రెస్ చెంచా పోలీసులు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క స్వాతంత్రంలో అందరికీ స్వేచ్ఛగా ధర్నా చేసుకునే హక్కు ఉంది. కానీ పోలీసులు అన్యాయంగా
అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇదే పంతాన పోతే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా. భారత్ మాతాకి. భవన్ ముట్టడికి వెళ్తున్న బీజేవైఎం కార్యకర్తలు అయితే పోలీసు వాళ్ళు బీజేపీ ఆఫీస్ వద్ద అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఎక్కడ అంటే బీజేవైఎం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో గణేష్ గుందని కూడా అరెస్ట్ చేయడం పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి అట్లా రాహుల్ గాంధీ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి అయితే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టడానికి ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు కూడా దిష్టి బొమ్మను తీసివేయడం జరిగింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. దీంట్లో కొద్దిగా తోపులాట కూడా జరిగిన పరిస్థితి ఉంది. పోలీసు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడికక్కడ బీజేవైఎం కార్యకర్తలు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేవలం భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రాహుల్ గాంధీ అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రవర్తించారు. మేము హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కూడా మేము ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేశామని చెప్తున్నారు. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఈ రాజకీయాలకు వేదిక కాకుండా కేవలం పెట్టుబడుల కోసం చూడాలి. అట్లాగే భవిష్యత్తులో ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా చర్చలకు భాగంగా అట్లాగే పలు సెమినార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐలో భాగంగా భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చూడాల్సిన పరిస్థితిలో రాజకీయాలకు తావు లేకుండా ఇవన్నీ చేసుకోవాలి తప్పించి కేవలం ఒక రాజకీయ వేదికగా ఇది చూడడం అట్లాగే భారతదేశానికి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా తగదని అట్లాగే భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఇది రాజకీయాలకు వేదికగా చేసుకోవద్దు. కేవలం ఇది ఒక అంతర్జాతీయ సదస్సు కాబట్టి వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. భారతదేశ పరువు కూడా దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలనే చూస్తుంది తప్పించి దేశ భవిష్యత్తు అట్లాగే అభివృద్ధిని ఎప్పుడు పట్టించుకోలేదు. అట్లాగే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గతంలో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భంలో కూడా లోపల కొద్దిగా తోపులాట పోలీసులకు వీళ్ళకి మధ్య కొద్దిగా ఘర్షణ వాతావరణం కూడా జరుగుతున్న సందర్భం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. లోపల ఎవరైతే బీజేవైఎం కార్యకర్తలు చేశారో దాంట్లో కూడా పోలీసులు మా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మా పట్ల కూడా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేవైఎం కార్యకర్తలు కూడా ఆరోపించడం జరుగుతుంది. మొత్తానికైతే గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్న బీజేవైఎం కార్యకర్తలను అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.